అందరికీ నమస్కారం. నా పేరు ఎనగొల్లు శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే వీడియో ముందుకి, నిన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో బోసా కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. దానికి మన అరగంట అంబటి కాంబాబుకి చాలా బాధేసి పాపం రాత్రి ప్రెస్ ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం కష్టపూరితం వ్యవహరిస్తుంది, కూటమి ప్రభుత్వం అంతా వ్యతిరేకంగా జనాలు తీసుకుని లోపలేస్తుంది అని పాపం మన అరగంట కాంబాబు చాలా బాధపడిపోతున్నాడు. మా ఊడు తప్పేం లేదు, మా పూసాని కృష్ణమురళి శుద్ధ పూస ఆ రోజు హైదరాబాద్ నడిపూడిలో ప్రెస్ క్లబ్లో కూర్చొని మావాడు గరికపాటి ప్రవచనాలు చదివాడు, అంతేగాని మావాడు ఎవరిని ఏమనలేదు, పాపం అమాయకుడు అని ఆయన పాపం తెగ బాధపడుతున్నాడు. రాంబాబు, నేను ఒకటే అడుగుతున్నాను, సూటిగా సమాధానం చెప్పే ధైర్యం నీకుందా? ఈరోజు నువ్వు బాధపడుతున్నావే, అదే ఆ రోజు పోసా కృష్ణమురళి అన్న మాటల్లో మీ పార్టీలు ఎవరైనా ఖండించారా? ఇంకా కూర్చొని నవ్వుకుంటున్నారు. ఆ రోజు మీరు ఖండించి అది తప్పని చెప్పుకుంటే ఇంత రాదు కదా. ఆ రోజు మీకు సొంతకారణం ఎవరైనా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తామంటే మీకు సొంతకారణం చూసుకుని ఎక్కిల్లో నవ్వుకుంటూ కూర్చున్నారు. దాని పర్యవసానమే ఈరోజు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు, ఇంకా కూడా అనుభవిస్తారు, ఇంకా ఉన్నారు. ఎవరు చట్టానికి చుట్టాలు కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే. ఇందులో కక్షపూరితం ఏమీ లేదు. న్యాయం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇందులో కూటమి ప్రమేయం ఏముండదు, గుర్తుపెట్టుకో. ఈరోజు బోసా కృష్ణమురళి, రేపు ఎవరు తప్పు చేసినా వాడు అక్షరాల లోపల పోవాల్సిందే. చట్టానికి ఎవరు అతిథులు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఒకరోజు వస్తుంది, తప్పకుండా ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే. ఎవరైనా కూడా చట్టానికి అతిథులు కాదు. ఎంత పెద్దవారైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, గుర్తుపెట్టుకో. పాపం పూసా కృష్ణమురళి నోట్లు వెలిపెడితే కొరకడు, ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు, నాకు చాలా బాధేస్తుంది, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని బాధపడుతూ ఉన్నావా? ఆ రోజు ఏమైంది నాయనా? నీ బాధలో అనవసరంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాం, తప్పిది, మాట్లాడకూడదు మనమాట, ఏదైనా ఉంటే విధానపరంగా మాట్లాడదాం అని మీ పార్టీ ఒక్కరేం చెప్పారా? అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు 1 by 1 అందరూ శిక్ష అనుభవిస్తున్నారు, ఇంకా కూడా ఉన్నారు, అనుభవిస్తారు. రెడీగా ఉండండి. జై హింద్, జై జనసేన.